సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనములో నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని అంటే మనం ఏమి జాగ్రత్తగా వెతకాలి అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఆయన నీతి ఎక్కడయ్యా ఉంది అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో ఈ భక్తుడైన యోహాను ద్వారా ఆయన నీతి కనపడుతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. దేవుని వెరిగిన వారైనప్పటికీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఈ యోహాను ఒక్కడు మాత్రము దేవుని రాజ్యాన్ని చూపిస్తూ దేవుని యొక్క కృపను చూపిస్తూ తన ద్వారా దేవుని రాజ్యాన్ని చూపిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా బ్రతుకుతాడండి? ప్రజలందరికీ వేరైపోయి. అందుకే చదవండి ఒకసారి ఈ యొక్క యోహాను పరిస్థితి ఏంటో ఒకసారి 4వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ యోహాను ఆయనకు బట్టలు ఏంటిదట? తోలు దట్టి కట్టుకున్నాడు. రెండోది ఆయన తినేది ఏంటిది? మిడతలు తింటాడు, అడవి తేనె తాగుతుండు, ఆహారం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖభోగాలు అనుభవిస్తున్నారు. దేవుడు వారిని తోడుకొని వచ్చి వారికి అన్ని అనుగ్రహించినప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా చెడు మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఒక మాదిరిగా బతుకుతున్న వాళ్ళు ఎవరయ్యానంటే బాప్తీసం ఇచ్చు యోహాను.